హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మన స్పెషల్ కర్రీ వచ్చేసి శనగపప్పు ఆలు మసాలా కర్రీ అండి. ఇది రోటీలోకి, రైస్లోకి, ఇంకా పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలండి. అలాగే సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. అలాగే 2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ ఇలా కొంచెం మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. అంతా ఒకసారి కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి. ఆలుగడ్డలు వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని ఒక 1 మినిట్ అలా మగ్గనిద్దామండి. ఇప్పుడు 1 మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందామండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇది నేను 1 గ్లాస్ పప్పు తీసుకున్నానండి. ఇది ముందుగా ఒక 1 అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది మొత్తం అందులోకి వేసేసుకుందాం. ఇలా అంతా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పైన 1 మినిట్ కుక్ అవ్వనిద్దామండి దీన్ని. ఇప్పుడు 1 మినిట్ తర్వాత ఓపెన్ చేసుకుందామండి. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా 10 మినిట్స్లో అయిపోయే కర్రీ అండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఒక 2 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 3 విజిల్స్ అయితే రానిద్దామండి. చూసారు కదండి, మూత ఓపెన్ చేశాక ఇలా ఉంది. కొంచెం వాటరీగా ఉంది కాబట్టి ఒక 5 మినిట్స్ సన్నమంట పైన ఉడకనిద్దామండి. 5 మినిట్స్ తర్వాత అయితే మనకి ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఆల్మోస్ట్ మన కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇది చల్లారాక కొంచెం దగ్గరికి అయిపోద్ది కాబట్టి ఈ మాత్రం వాటర్ ఉంటే సరిపోద్ది. మనం దించే ముందు కొంచెం గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. అంతే, మన ఎంతో ఎమ్మీ రుచిగా ఉండే శనగపప్పు ఆలు మసాలా కర్రీ అయితే రెడీ అండి. మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.